హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్య ట్రేడింగ్ స్కిల్స్. నా పేరు హైమావతి. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. ఈ ఛానల్ కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. చూద్దాం. ఈరోజు నేను ఇంట్రాడే కోసం 2 స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ వన్ మారుతి. చూడండి, 13,230 అనేది ఒక రెసిస్టెన్స్, 13,292 అనేది రెసిస్టెన్స్. ఈ రెండు రెసిస్టెన్స్లు దగ్గరగా ఉన్నాయి. సో వీటిని ఒక జోన్ లాగా కూడా మనం అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సపోర్టు 13,118 అనేది ఒక సపోర్ట్ లైన్ డ్రా చేసుకున్నాను. నేను ఈరోజు ఆల్మోస్ట్ మార్కెట్లోకి వచ్చేటప్పటికి 10:30 అయింది. 10:30 ఆ టైంలో నేను లైన్స్ డ్రా చేశాను అనమాట. చూడండి, రెసిస్టెన్స్, సపోర్టు. నెక్స్ట్ ట్రెంట్ స్టాకు, సెకండ్ వన్ ట్రెంట్. దీని రెసిస్టెన్స్ వచ్చేసి 4,283 నుంచి 4,297 వరకు ఉంది రెసిస్టెన్స్. నెక్స్ట్ ఒక సపోర్ట్ జోన్ డ్రా చేసుకున్నాను. చూడండి, గ్రీన్ కలర్లో డ్రా చేస్తున్నాను. ఒకసారి గ్రీన్ కలర్లో ఉంది కంప్లీట్గా. సపోర్ట్ జోన్ అనమాట అది. చూడండి ఒకసారి. రెసిస్టెన్స్, రైట్ సైడ్ కార్నర్లో కనిపిస్తుంది, మా ప్రైస్ దగ్గర కనిపిస్తుంది. చూడండి రెసిస్టెన్స్ అని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఆ జోన్, గ్రీన్ కలర్ బాక్స్ డ్రా చేసిన జోన్ అనేది బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ కిందకి 4,190 వరకు వస్తుంది అని చెప్పేసి నేను ఇంకొక సపోర్ట్ లైన్ డ్రా చేసుకున్నాను. చూడండి అది కూడా ఒకసారి. ఓకే, ఈరోజు ఆఫ్టర్ మార్కెట్ చార్ట్ ఇది. ఓకే, చూడండి, సపోర్ట్ దగ్గర పర్ఫెక్ట్గా బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అవ్వలేదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి చార్టు. చూడండి, సర్కిల్ డ్రా చేస్తున్నాను. సపోర్ట్ దగ్గర ఫామ్ అవ్వలేదు. ఓకే, మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గర నుంచి రిజెక్ట్ తీసుకుంది. మళ్ళీ రీటెస్ట్ చేసి బ్రేక్అవుట్ అయింది. రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది. రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే ఏంటి అర్థం? సపోర్ట్ అవుతుంది. కానీ పైన వెంటనే మనకు మళ్ళీ ఇంకొక రెసిస్టెన్స్ ఉంది. సో ఇది మొత్తం జోన్ లాగా అనుకున్నాం కదా. ఈ జోన్లో మనం అసలు ట్రేడ్ చేయము. ఎంట్రీ వచ్చినా కూడా ట్రేడ్ చేయకూడదు, ఎందుకంటే స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి. చూడండి ఒకసారి. మళ్ళీ ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేయలేక కిందకు వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ 2 o'clockకి బ్రేక్అవుట్ అయింది. అది కూడా పైనుంచి విక్కుంది. సో అది కూడా మనం బయింగ్ ప్యాటర్న్లా తీసుకోము. తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ 2:35 ఆ టైంలో వచ్చింది. ఇంకా 1 అవరే మార్కెట్ ఉంది. ఇంకా అక్కడ నుంచి ఎంట్రీ తీసుకోము మనం. ఆఫ్టర్నూన్ లాస్ట్ 1 అవర్ వాలటిలిటీ హెవీ ఉంటుంది మార్కెట్లో. సో అందుకని ఎంట్రీ అసలు ప్లాన్ చేయము. చూడండి, ప్రీవియస్గా ఒక రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఆ క్యాండిల్ని లైన్ డ్రా చేస్తున్నాను. ఆ క్యాండిల్ని టచ్ చేస్తుంది. ఆ టచ్ చేస్తుందేమో అనుకుంటున్నా. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే చూద్దాం ఏమైతే. చూడండి ఒకసారి, స్ట్రక్చర్ డ్రా చేస్తున్నాను. బ్రేక్అవుట్ అయినా సస్టైన్ కాలేక కిందకు వచ్చింది. మళ్ళీ అలానే పైకి వెళ్ళింది. మళ్ళీ కిందకు వచ్చినట్టు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. చూడండి, ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ ఆఫ్టర్నూన్ లాస్ట్ 1 అవర్లో వాలటిలిటీ ఉంటుంది కదా, సో మనం ట్రేడ్ తీసుకోవాలన్నమాట.
ఓకే, చూడండి. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ట్రెంట్. ఓకే, ట్రెంట్ కూడా మనం డ్రా చేసిన జోన్ దగ్గరే చాలాసేపు ఉంది మార్కెట్. చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, ఒకసారి బ్రేక్ డౌన్ అయినట్టే అయ్యింది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో అది బ్రేక్ డౌన్ కాదు, యాక్చువల్లీ బ్రేక్ డౌన్ అనుకుంటాం మనం, అది ఫేక్ అవుట్. చూడండి, సర్కిల్ డ్రా చేశాను, మళ్ళీ పైకి వచ్చి కిందకు వచ్చేసింది. అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 3 hours సస్టైన్ అవుతూనే ఉంది. చూడండి ఒకసారి 10:20, 10:30 ఆ టైం నుంచి ఆల్మోస్ట్ 135 క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది మళ్ళీ ఆ జోన్ నుంచి బయటికి. అప్పటి వరకు కూడాను బాగా 3 hours కన్సాలిడేషన్ పీరియడే నడిచింది. చూడండి, తర్వాత అది ఇండెసివ్ క్యాండిల్. ఇప్పుడు ఇది నేను మీకు చూపిస్తున్న సర్కిల్లో డ్రా చేసిన ఇండెసివ్ క్యాండిల్. సో మనం ఎంట్రీ తీసుకోము. సో టోటల్గా ఇదన్నమాట. ఇవాళైతే ఏ ట్రేడ్ దొరకలేదు, ట్రేడ్ చేయలేదు. సో ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫాలో లక్ష్య ట్రేడింగ్ స్కిల్స్. థ్యాంక్ యూ.